24 రోజులుగా సమ్మె చేస్తున్న ఆయుష్ వైద్య విద్యార్థులు మహార్యాలీకి పిలుపునిచ్చారు. దశాబ్ద కాలానికి పైగా స్టైఫండ్లు పెంచకపోగా తమ ఆందోళనను పట్టించుకోవడం లేదని, తమ వృత్తిని అవమానించినట్టే అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టైఫండ్ల విషయంలో ప్రభుత్వం దిగిరాకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్న ఆయుష్ విద్యార్థులతో ముఖాముఖి. ఆయుష్ వైద్య విద్యార్థులు ధర్నా చార్మినార్ సాక్షిగా కొనసాగుతుంది. వాళ్ళు ఈ రోజు కూడా ధర్నాను కొనసాగిస్తూ ఉన్నారు. అయితే స్టైఫండ్ల పెంపు చేపట్టేంత వరకు కూడా ఈ ధర్నా చేపడతామని కూడా వాళ్ళు ప్రకటిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే స్టైఫండ్ల పెంపుకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదో ఈ నేపథ్యంలో ఈరోజు మహా ర్యాలీకి సైతం వాళ్ళు తెరతీశారు. ప్రస్తుతం వాళ్ళు మనతో ఉన్నారు. సో ఈరోజు మహా ర్యాలీ చేపట్టారు. మీరు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఈ ర్యాలీ చేస్తూ ఉన్నారు? ఎంతమంది ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తున్నారు? దాదాపు 800 మంది చేస్తున్నారండి. దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పటికీ 24 రోజులు అవుతుంది హంగర్ స్ట్రైక్లో ఉన్నారు. ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ ఎటువంటి స్పందన స్పందించలేకపోవడం చాలా అంటే చాలా దౌర్భాగ్యం. ఇలానే చేస్తే ఒక గవర్నమెంట్కి దాదాపు ఒక 20-30 కోట్లు అదనంగా సంవత్సరానికి పడితే ఇవ్వలేకపోతే ఫండ్స్ లేవని చెప్తే అది గవర్నమెంట్ ఒక తెలంగాణ స్టేట్ని ఎట్లా ముందరికి నడిపిస్తుంది? ప్రజాపాలన అంటిదా, పరిపాలన అంటిదా? మేము కోరుకుంది గవర్నమెంట్ ఇదైతే కాదు. ఎప్పుడైతే అసెంబ్లీలో మాకు సపోర్టింగ్గా మాట్లాడిన గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారు అప్పుడు హామీ ఇచ్చారు. మరి ఇప్పుడు పరిపాలనకు వచ్చిన తర్వాత ఏమైంది? అది హామీని పక్కన పెట్టేదేమా? ఇంతేనా? అంటే ప్రజాభివృద్ధి కోసమా, అదే పార్టీ కోసమా? ఇది 24 రోజుల నుంచి సమ్మె చేసినా పట్టించుకునే వాళ్ళని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థులంతా కూడా ఇక్కడ అంటే తమకు న్యాయం జరగాలని ఇక్కడ ఏదైతే మహా ర్యాలీ చేపట్టారో 24 డేస్ నుంచి మీరు చేస్తున్నారు. ఈరోజు 24 డేస్ రిలే నిరాహార దీక్షలు కూడా చేపట్టారు. సో గవర్నమెంట్ మీరు అప్రోచ్ అయినప్పుడు వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్పందన ఇంకా రాలేదు. కానీ మేము ఈ యుద్ధం ఆపము. మేము ఇంకా ర్యాలీ చేస్తూనే ఉంటాం. మా ఇంతవరకు మేము ర్యాలీ చేస్తూనే ఉంటాం. ఈరోజు మహా ర్యాలీలో మొత్తం ఏ కళాశాల నుంచి విద్యార్థులు పార్టిసిపేట్ చేస్తున్నారు? దీన్ని ఇంకా ముందుకు ఎలా తీసుకెళ్లాలనుకుంటున్నారు? ఈరోజు ఈ యొక్క భారీ ర్యాలీలో ఆయుష్ స్టూడెంట్లు, ఔత్సర్జన్లు మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఈ యొక్క చార్మినార్ వద్ద, ఈ చార్మినార్ సాక్షిగా, భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా ఈరోజు ఇక్కడ మేము ఈ ర్యాలీని నిర్వహిస్తున్నాము. మాకు 10 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, మా యొక్క అసమానత మాకు ప్రభుత్వం ఏదో చూపిస్తుందో దానికి వ్యతిరేకంగా మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మాకు జీవో ఈరోజు ఇస్తాము, రేపు ఇస్తామని చెప్పేసి బుకాయింపు మాటలు చెప్పి ఈ రోజు వరకు కూడా మాకు జీవో ఇవ్వలేదు. సో మేము ఈరోజు వరంగల్ ఆయుర్వేదిక్ మెడికల్ కళాశాల నుంచి, అదేవిధంగా బీఆర్ కేర్ ఆయుర్వేద ఆసుపత్రి నుండి, జేఎస్పీఎస్ హోమియోపతి ఆసుపత్రి నుండి, చార్మినార్ యునాని ఆసుపత్రి నుండి, బేగంపేటలో ఉన్నటువంటి నేచర్ క్యూర్ ఆసుపత్రి నుండి విద్యార్థులు, ఔత్సర్జన్లు మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్లు భారీగా తరలి రావడం జరిగింది. ప్రతి ఒక్క విద్యార్థి లోపల ఈ యొక్క అసమానతకు వ్యతిరేకంగా, ఈ యొక్క మాకు జరుగుతున్నటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా ఆవేదన అయితే మేము వ్యక్తం చేస్తున్నాం 24 రోజుల నుండి. ఏపీలో స్టైఫండ్లు ఇస్తే సుమారు 70,000 ఉన్నాయి అని చెప్పన్నారు. ఇక్కడ అల్లోపతి డాక్టర్స్తో అయినా సమానంగా ఇమ్మని అడుగుతున్నారు. ఈ రెండిట్లో ఏది మీ ప్రధాన డిమాండ్గా ఉంది? ఓవరాల్గా ఇప్పుడు మీకు 2016 నుంచి ఇప్పటి వరకు పెరగలేదు. ఎవ్రీ 2 ఇయర్స్కి ఒక 15% పెరగలన్నారు. దీని ప్రకారం ఎంతవరకు మీ స్టైఫండ్లు పెంచాలని కోరుతున్నారు? ఎందుకంటే ఇప్పుడు అరౌండ్ 30,000 ఉంది కాబట్టి. సో మాకు ఈ తెలంగాణ విభజన జరగముందు నుండి ఎందరో మంది త్యాగాల కూర్చుని తెలంగాణ మనకు వచ్చింది. తెలంగాణ ఎప్పటి నుంచి అయితే విభజన జరిగిందో అప్పటి నుంచి ఈ యొక్క ఆయుష్ సిస్టమ్ అనేది కంటిన్యూస్గా అన్యాయానికి గురవుతూనే ఉన్నది. తెలంగాణ రాకముందు ఈ అన్యాయం అనేది జరగలేదు. వాళ్ళతో సమానంగా మాకు ఈ యొక్క స్టైపెండ్ రావడం జరిగింది. ఎప్పుడైతే తెలంగాణ విభజన జరిగిందో అప్పటి నుండే మాకు అన్యాయం కంటిన్యూగా జరుగుతూ వస్తుంది. సో అప్పుడు ఆన్పారు ఆలోపతితో సమానంగా ఇతర సిస్టమ్ డాక్టర్లో కూడా ఉండేది. ఈ యొక్క ఆయుష్ సిస్టంలో కూడా ఆలోపతితో సమానంగా ఉండేది. కానీ ఎప్పుడైతే తెలంగాణ విభజన జరిగిందో అప్పటి నుండి కంటిన్యూగా ఏపీకి ఈ ఆన్పారు ఆలోపతితో సమాన స్టైపెండ్ అనేది వస్తుంది. కానీ మాకు మాత్రం అంటే ఆయుష్ సిస్టమ్స్కి మాత్రం ఎటువంటి సమాన స్టైపెండ్ లేదు. అప్పటి నుంచి అసలు స్టైపెండ్ పెరగలేదు. సో మీరు చెప్పండి, అమ్మాయిలు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కూడా ఉన్నారు మీ సంబంధించిన సభ్యుల్లో, వాళ్ళు కూడా రిలే నిరాహార దీక్షల్లో భాగం అవుతున్నారు. ఇది నిజంగా అంటే నిన్న మీ వాళ్ళే ప్రశ్నించిన విషయం ఏంటంటే తెల్లకోట విషయంలో ఎందుకు ఇంత నిర్లక్ష్యం అనేది మీ వాళ్ళు ప్రశ్నిస్తున్నమాట. ప్రధానంగా అంటే ఇంతమంది గర్భిణీ స్త్రీలు కూడా వచ్చి రోడ్ పైన బైఠాయించడానికి కారణం స్టైఫండ్లే అని చెప్పి మీరు చెప్తున్నారు. ఎంతవరకు పెంచితే ఈ ఉద్యమం ఆపే అవకాశం ఉంటుందంటే లైక్ ఒకేసారి 10 ఇయర్స్కి సంబంధించి పెంచలేకపోవచ్చు. ఒకవేళ ఈ డిస్కషన్స్ వస్తే కనుక ఎంతవరకు అంటే ఒక 50% పెంచితే ఓకే అంటారు, లేదంటే ఆన్ పార్ విత్ అల్లోపతి అని అడుగుతారు మెయిన్గా, లేదు అంటే ఏపీతో సమానంగా ఇమ్మంటారు. ఎక్కడి వరకు మీరు అంటే ఇంతవరకు అయినా కనీసం డిస్కషన్ చేస్తే బాగుందని కోరుకుంటున్నారు? మీరు చూస్తూనే ఉన్నారు. ఎంత ఇక్కడ చూస్తుంటే మీకు 3
1:1 ఫీమేల్స్ రేషియోనే కనిపిస్తుంది. ఆడవాళ్ళు ఎంతోమంది ఇక్కడ ఉన్నారు, చదువుకునే వాళ్ళు ఉన్నారు. అంటే ఏజ్ వచ్చేసి ఆడవాళ్ళ ఏజ్ 25 to 32 ఏజ్ మధ్యలో ఉన్నారు. అంటే మెయిన్లీ పెళ్ళయి పిల్లలు ఉండే ఏజ్. చాలామంది పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, చాలామంది పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు, గర్భిణీ స్త్రీలు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ ఇచ్చే 13,000తో వాళ్ళందరూ ఎలా బ్రతకాలని గవర్నమెంట్ కోరుకుంటుందో మాకు అర్థం కావడం లేదు. అలాగే మీరు అడిగిన క్వశ్చన్ని బట్టి ఎప్పటి వరకు మీరు చేస్తారు అంటే, మాకు ఆల్రెడీ జీవో నెంబర్ 51 ప్రకారం 2007లో రిలీజ్ చేసిన దాని ప్రకారం మాకు ఆల్రెడీ ఇచ్చారు ఆన్ పార్ విత్ అలోపతి ఇస్తాము అని. అదే ఇప్పుడు కూడా మేము ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నాం. మా పోరాటం అనేది ఆన్ పార్ విత్ అలోపతి జీవో వచ్చే వరకు కంటిన్యూగా జరుగుతుందండి. సో ఇది అలోపతి వైద్యులతో సమానంగా తమకు కూడా స్టైఫండ్ ఇచ్చేంత వరకు కూడా ఈ ఉద్యమం ఆపేది లేదని, సమ్మె కొనసాగించడంతో పాటుగా రిలే నిరాహార దీక్షలు సైతం కొనసాగిస్తామని, ముఖ్యంగా గర్భిణులుగా ఉన్నటువంటి విద్యార్థులను సైతం ఇక్కడికి వచ్చి ఈ ఉద్యమంలో భాగమవుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ గోడు ఆలపించాలని చెప్పేసి, ఏవైతే స్టైఫండ్లకు సంబంధించి తమ న్యాయమైన డిమాండ్లు ఉన్నాయో వాటిని తక్షణం క్లియర్ చేయాలని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి వైద్య విద్యార్థులందరూ కూడా కోరుతున్నారు. కెమెరా పర్సన్ ప్రేమ్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.